అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అందరి కష్టాలు తీరిపోయి అందరూ అనుకున్నది సాధించాలని ఈ సంవత్సరం అందరికీ బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఇది మా ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మార్నింగే కొంచెం లేట్గా లేచాను అనమాట. అందుకని హడావిడిగా ఎందుకు వ్లాగ్ తీయడం అని స్టార్టింగ్ మార్నింగ్ నుంచి ఏం తీయలేదు. జస్ట్ పూజ ప్రశాంతంగా చేసుకున్న తర్వాత ఈ చిన్న చిన్న క్లిప్స్ తీసాను అనమాట. ఉగాది పచ్చడి కూడా చేసుకున్నాము. చాలా బాగా వచ్చిందండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది కమెంట్స్లో చెప్పండి. మా ఇంటి ఉగాది అయితే ఇలా చేసుకున్నాము. డెకరేషను మామిడాకులు ఇట్లా సింపుల్గా చేసుకున్నాం అనమాట. మార్నింగ్ లేట్గా అంటే 5:30కి లేద్దాం అనుకున్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఒక 5 minutes పడుకుందాం అని పడుకున్నాను. 6 అయిపోయింది. ఇంకా అదే లేట్ అంటే మార్నింగ్ ఇంకా కెమెరా అటు ఇటు తిప్పుతూ హడావిడిగా ఎందుకు ఇంకా వీడియో ఎలా తీస్తామో తెలిసిందే కదా. ఇంక సరే ఎందుకు హడావిడి అనేసి నిదానంగా పనులన్నీ చేసుకున్నాము ఇద్దరం కలిసి. సో పూజ అయ్యేటప్పటికి 10:30 అయిందనమాట. ఈ చిన్న వ్లాగ్ అయితే మీకు అందరికీ విషెస్ చెప్పడం కోసమే పెడుతున్నాను. ఆ రోజు ఏంటో ఇంట్రెస్ట్ లేదనమాట. ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలు అనిపించింది. అందుకే వ్లాగ్ ఏం తీయలేదనమాట మార్నింగ్ నుంచి. ఇంకా ఆ టిఫిన్ కూడా ప్రసాదాలు చేసుకున్నాం కదా, అవే తినేసామన్నమాట. పులుసన్నము పాయసం చేసుకున్నాము. ఇంకా ఉగాది పచ్చడి 3 సరిపోయాయి. టెంకాయ కొట్టుకోలేదన్నమాట. కొట్టకూడదు అనేసి కొట్టలేదు. సో ఇదండి అంతే. ఆఫ్టర్నూన్ ఇంకా తర్వాత కూడా వంట చేసుకుంటూ బిజీ అయిపోయింది బాగా. అందుకని తీయలేదన్నమాట ఏం వీడియో. ఇంక సాయంత్రంగా అలా బయటికి వెళ్ళాము. బోర్ కొడుతుంది, అట్లా వెళ్ళేసి వద్దామని ఇంట్లో తినేదానికి ఏం లేవని తెచ్చుకుందామని వెళ్ళాము. 7 అయిపోయింది అనమాట అప్పటికే టైము. ఇక్కడ ఏంటంటే పావగడలో 7:30కే అన్నీ సర్దేసి షాప్స్ అన్నీ మూసేస్తారండి. ఇంక సరే ఒక ట్రైల్ వేద్దాము, అదిగాక ఈరోజు పండగ కదా, ఉంటాయో ఉండవో చూద్దామనేసి వెళ్ళాము. కర్ణాటక వాళ్ళు ఉగాది బాగా చేసుకుంటారండి. మనకు సంక్రాంతి ఎలాగో వాళ్ళు అలా చేసుకుంటారనమాట ఉగాది. ఒక 2-3 days ఇస్తారు హాలిడేస్ కూడా. అయితే ఇంకా హాట్ చిప్స్ దగ్గరికి వెళ్దామని వెళ్ళాము. హాట్ చిప్స్ షాప్ ఉంది. ఇంకా అక్కడ కూడా ఏం లేవు అనమాట, అన్నీ ఖాళీ అయిపోయాయి. నిన్న మొన్న అయితే అసలు మామూలుగా లేరండి జనాలు. పగలు రాత్రి 9 దాకా కూడా అసలు తిరుగుతూనే ఉన్నారనమాట. బస్సులు కూడా ఫుల్గా పోతూ ఉన్నాయి. అంత బాగా చేసుకుంటారు వీళ్ళు. ఫుల్ రష్ ఉన్నింది. ఇంక ఇక్కడ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఆలు చిప్స్ అప్పుడే వేస్తూ ఉన్నాడు అబ్బాయి వేడి వేడిగా. ఇంకా అవే తీసుకున్నాము. అప్పుడే వేశారు కదా, బాగున్నాయి అసలు క్రిస్పీగా ఫ్రెష్గా. ఎంతైనా ఫ్రెషే కదా. బేకరీలో ఎట్లా కాదన్నా స్టోర్ ఉంటాయి కదండి. ఇక్కడైతే హాట్ చిప్స్ వీళ్ళ దగ్గర 2-3 daysకి అన్నీ ఖాళీ అయిపోతాయి అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇంకా అంతే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. తర్వాత ఈరోజైతే టిఫిన్ చేశాను, ఇడ్లీ పెట్టేశాను అనమాట. తినేసాము. ఇంక ఇదే అండి ఇవాల్టి వ్లాగ్ అయితే. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ సంవత్సరం కొంచెం ఎంకరేజ్ చేయండి. కొత్త సంవత్సరం కదా, కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.